ఆలోచనలలో అధిక శాతం మీ ఘర్షణలు లేకుండా చూసుకోవాలంటే వీలైనంతవరకు సౌఖ్యంగా నిర్ణయాలు తీసుకోవడం, గృహ సౌఖ్యం మీద దృష్టి కేటాయించడం, ప్రశాంతత పెంపొందించుకోవడం, తల్లి యొక్క ఆరోగ్యం మీద దృష్టి, అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో విద్యార్థులు దృష్టి కేటాయించడం మొదలైన వాటి కొరకు ఆలోచనలు చేసినప్పటికీ కూడా ఉద్వేగపూరితమైన నిర్ణయాలకి, ఘర్షణాత్మకమైన ఆలోచనలకి వీలైనంత దూరంగా ఉండడం, ప్రశాంతత పెంపొందించుకోవడం, మానసిక ప్రశాంతత కొరకు మెడిటేషన్ లాంటివి చేయడం మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సో ఆరోగ్య సంబంధమైన విషయాలలో మాత్రమే కాకుండా మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా, అలాగే మీ యొక్క ఆత్మీయులతో అనుబంధం విషయంలో కావచ్చు, అంటే తోబుట్టువులు కావచ్చు, లేకపోతే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, తల్లి మొదలైన విషయాలు, ఇవన్నీ కూడా వీరితో మీ అనుబంధం మొదలైన విషయాల్లో ఎక్కువ ఉద్వేగాలతో కూడిన నిర్ణయాలు కాకుండా స్థిమితంగా ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నా, ఏది చేసినా ప్రశాంతంగా ముందుకు వెళ్ళి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి అన్న విషయాన్ని ఇక్కడ మనం జ్ఞప్తి చేసుకోవాలి. అదేవిధంగా జీవిత భాగస్వామి వారి యొక్క ఆరోగ్య విషయం మీద కూడా శ్రద్ధ తీసుకుంటారు.